దగా దగా చాలు చాలు అమ్మమ్మమ్మమ్మమ్మ నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ్య. ఈ వ్యూవర్స్ తో పళ్ళపోతున్నాను భయ్య. రామచంద్ర ప్రభు. సో హలో మై డే టెక్కీ. సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్స్ అగైన్. సో నేను మీ ఆనంద్ అండ్ మీరు చూస్తున్నారు ఎస్వి స్టూడియోస్ తెలుగు స్టూడియో ఆఫ్ టెక్. సో ఫ్రెండ్స్, ఇవాళ మనం ఏం తెలుసుకోబోతున్నాం అంటే రెడ్మీ నోట్ 10s. సో ఈ మొబైల్ అయితే టీస్ చేస్తుంది. స్పెక్స్ ఏంటి, కంప్లీట్ స్పెక్స్ ఏంటి, అండ్ అలానే రిలీజ్ డేట్ అండ్ కాస్ట్ ఎంత పడుతుంది, ఈ మొబైల్కి ఎంత పెట్టే అవకాశాలు ఉన్నాయి అండ్ నేను ఈ వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో మీరు ఇప్పుడు ఏంటంటే ఎండ్ వరకు వ్యూ డ్యూరేషన్ ఎక్కువ ఉంటేనే నాకైతే రీచ్ బాగుంటుంది. సో ఎండ్ వరకు చూడండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా. సో ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్, ముందుగా మనం మాట్లాడుకోవాల్సింది పర్ఫార్మెన్స్ గురించి. ఇది వచ్చేసరికి MediaTek Helio G95 వస్తుంది, పేరిడ్ విత్ 6GB ఆఫ్ ర్యామ్ అనమాట. దీనిలో యూస్ చేసిన జీపీ వచ్చేసరికి మాలీ G76 MC4 అనమాట. దీనిలో డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే ఇది వచ్చేసరికి AMOLED 6.43 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లేతో ఏదైతే వస్తుంది. అండ్ అలానే దీనిలో పిక్సెల్ డెన్సిటీ చూసుకున్నట్టయితే 409 ppi అయితే ఉందన్నమాట. అండ్ దీనిలో స్క్రీన్ ప్రొటెక్షన్ చూసుకున్నట్టయితే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వెర్షన్ 3తో ఇదైతే స్క్రీన్ ప్రొటెక్ట్ అయ్యి ఉంటుంది. సో మనం కెమెరా గురించి మాట్లాడుకుంటే ఇది వచ్చేసరికి క్వాడ్ కెమెరా సెటప్తో అయితే వస్తుందన్నమాట. ఫస్ట్ 64 మెయిన్ కెమెరా అండ్ అలానే 8MP వైడ్ యాంగిల్ కెమెరా అండ్ అలానే 2MP డెప్త్ అండ్ మ్యాక్రో కెమెరా సెన్సార్స్తో అయితే ఇదైతే వస్తుంది. అండ్ అలానే దీని యొక్క ఫ్రంట్ కెమెరా చూసుకుంటే 13 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా సెన్సార్తో అయితే ఇదైతే వస్తుందన్నమాట. అండ్ బట్ మనకి దీనిలో యూస్ చేసిన కెమెరా సెన్సార్ ఏంటో తెలియలేదు. సో సారీ ఫర్ దట్. సో అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ మనం బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే ఇది వచ్చేసరికి మనకి 5000 mAh ఆఫ్ లీ పాలిమర్ బ్యాటరీతో వస్తుంది. అండ్ అలానే మనకి 33 watts ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఇదైతే సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో గైస్, ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సిన దీని రిలీజ్ డేట్. ఇది ఎప్పుడు మనకి రిలీజ్ అవుతుందంటే మే 13వ తారీఖున 12 గంటలకి ఇదైతే రిలీజ్ అయితే అవుతుందన్నమాట. అండ్ అలానే దీని యొక్క కాస్ట్ ఎంత పడుతుందంటే 16,790 రూపాయలు అయితే పడుతుందని కొన్ని ఎక్స్పెక్టేషన్స్. సో కొన్ని వెబ్సైట్స్ ప్రకారం నేనైతే మీకు అయితే చెప్తున్నాను అనమాట. సో కాస్ట్ ఎంత 16,790 రూపీస్ అనమాట. సో ఇది ఈ ప్రైస్కి కొనాలా వద్దా అని కూడా ఈ వీడియోలోనే మాట్లాడే. సో గైస్, మనం ముందుగా మాట్లాడుకోవాలంటే డిస్ప్లే గురించి మాట్లాడుకోవాలి. సో డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే ఇది వచ్చేసరికి మనకి AMOLED డిస్ప్లేతో వస్తుంది. కాస్ట్ వచ్చేసరికి 16,790 అయితే ఉందన్నమాట. సో బట్ ఇంకొక 200 ఎక్స్ట్రా పెడితే మనకి సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. అండ్ అలానే సేమ్ డిస్ప్లే స్పెసిఫికేషన్స్తో సూపర్ AMOLED డిస్ప్లే వస్తుంది. దేనిలోనే కాదు, రెడ్మీ నోట్ 10 ప్రోలో. సో మనకి ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుంది. ఇంకా తక్కువకి నాకు AMOLED డిస్ప్లే కావాలి అనుకుంటే, ఎవరైతే డిస్ప్లే గురించి మెయిన్ మాట్లాడుతున్నారో, సో నాకు ఇంకా తక్కువకి AMOLED డిస్ప్లే కావాలనుకుంటే రెడ్మీ నోట్ 10కి వెళ్ళొచ్చు. 12,999కి అయితే అవైలబుల్గా ఉంది. నేను రీసెంట్గా పెట్టిన వీడియోలో కూడా నేను దీన్ని మెన్షన్ అయితే చేశాను. సో డిస్ప్లేలో అనుకుంటే దీన్ని స్కిప్ చేయమని చెప్తాను. ఇంకా తక్కువకే AMOLED దొరుకుతుంది. బట్ ఇంత కాస్ట్ పెట్టి AMOLED కొనమంటే నాకైతే అంత నచ్చలేదు. బట్ ఇంకొంచెం ఎక్కువ పెడితే సూపర్ AMOLED డిస్ప్లే కూడా మీకు అయితే లభిస్తుంది. అండ్ నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది పెర్ఫార్మెన్స్ గురించి. సో పెర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే ఇది వచ్చేసరికి మనకి MediaTek Helio G95 వస్తుంది. ఇదే 200 ఎక్స్ట్రా పెడితే మనకి రెడ్మీ నోట్ 10 ప్రో వస్తుంది. సో దానిలో మనకి స్నాప్డ్రాగన్ 732Gని యూజ్ చేశారు. సో దీనికి దానికి కంపారిజన్ పెడితే ఒక 1 స్టెప్ మనకి స్నాప్డ్రాగన్ 732Gఏ కొంచెం బాగుంటుందన్నమాట. సేమ్ ర్యామ్తో అయితే వస్తుంది రెడ్మీ నోట్ 10 ప్రో. అండ్ కాస్ట్ కూడా 16,999. సో రెండిట్లో కంపారిజన్ చేసుకుంటే నేను ఈ 200 పెట్టి ఈ మొబైల్కే రెడ్మీ నోట్ 10 ప్రోకే వెళ్ళమని నేనైతే ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే చాలా ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుందన్నమాట రెడ్మీ నోట్ 10sకి అండ్ అలానే రెడ్మీ నోట్ 10 ప్రోకి. అండ్ నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది కెమెరా గురించి. సో కెమెరా గురించి మాట్లాడుకుంటే రెండు డిట్టో ఇది తీసి దానిలో పెట్టినట్టు రెడ్మీ నోట్ 10 ప్రోలో కూడా సేమ్ కెమెరా స్పెక్సే, దీనిలో కూడా సేమ్ కెమెరా స్పెక్సే అనమాట రెడ్మీ నోట్ 10sలో కూడా. బట్ మనకి సెన్సార్ తెలియదు. రెడ్మీ నోట్ 10 ప్రోలో మనకి ఐసోసెల్ ప్లస్ సెన్సార్ని అయితే యూజ్ చేశారు. బట్ దీనిలో ఏం యూజ్ చేశారో మనకైతే తెలియదు. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ వన్ బ్యాటరీ. సో బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే ఇది 5000 mAh అండ్ 33 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. రెడ్మీ నోట్ 10 ప్రో కూడా మనకి 33 watt ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అండ్ అలానే మనకి 5020 mAh ఆఫ్ బ్యాటరీతో అయితే వస్తుందన్నమాట. సో ఇక్కడ మీకు క్లియర్గా అర్థమైపోతుంది రెడ్మీ నోట్ 10s కన్నా 200 ఎక్కువ పెట్టి, అంటే 16,790 కన్నా ఒక 200 ఎక్కువ పెట్టి 16,999కి అంటే 17,000కి ఆ మొబైల్ని తీసుకోమని అయితే నేనైతే ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే ఎలాగా మీరు 16,000 పెడదామని ఫిక్స్ అయ్యారు.
పెట్టింది ఏదో ఇంకో 200 ఎక్స్ట్రా పెడితే ఇంకా మంచి వర్త్ మొబైల్ వస్తుంది కదా అని అయితే నా ఉద్దేశం. సో మీకు ఇంకా తక్కువ ప్రైజెస్ కావాలి మొబైల్ 12K 13Kలో కావాలనుకుంటే నేను ఐకార్డ్స్లో ఒక వీడియోని అయితే పడేస్తున్నాను, ఒకసారి వెళ్ళి చూడండి. మీకైతే ఒక మంచి సెగ్మెంట్లో అంటే 12K 13Kలో ఒక టాప్ 5 బెస్ట్ మొబైల్స్ని అయితే నేనైతే చెప్పాను అనమాట. ఇది గైస్ మనకి టోటల్ ప్రోస్ అండ్ కాన్స్. సో డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే ఇది వచ్చేసరికి దీన్ని స్కిప్ చేసి ఇంకా తక్కువకే ఇంకా ఈ సేమ్ డిస్ప్లే స్పెక్స్తో దొరుకుతుంది. ఇంకొంచెం ఎక్కువ పెట్టిన సూపర్ AMOLED, ఎక్కువ అంటే మరి 1000-2000 కూడా కాదు 200. సో ఎక్కువ పెడితే మనకి ఇంకా మంచి డిస్ప్లే దొరుకుతుంది. సో డిస్ప్లే గురించి స్కిప్ చేయమంటాను. గేమింగ్లో అయితే స్కిప్ చేయండి అండ్ ఆల్ ద థింగ్స్ స్కిప్ చేయండి. Redmi Note 10 Proనే తీసుకోండి, ఎందుకంటే మనకి 200కి చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది. సో ఇది నా టోటల్ లాస్ట్ అండ్ ఫైనల్ మాట. సో ఏంటంటే Redmi Note 10Sని స్కిప్ చేసి Redmi Note 10 Proని తీసుకోండి 16,999కి. సో గైస్ వీడియోని ఎంతవరకు చూస్తుంటే మీకు ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. ఒక లైక్ని అయితే చేయండి. ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ నోటిఫికేషన్స్లో పెట్టుకోవడం ద్వారా నేను ప్రతిరోజు ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో నేను చేసే హార్డ్ వర్క్కి మీరు లైక్ నాకు బూస్టప్లా ఉంటుంది. ఒక 10 లైక్స్ చేయండి, థ్యాంక్స్. సో 10 లైక్స్ చేసినందుకు మీరు తప్పకుండా చేస్తారు, నాకు తెలుసు. సో బాయ్ బాయ్. ఇప్పటికే వీడియో చాలా పెద్ద అయింది. సీ యు ఇన్ మై నెక్స్ట్ వీడియో.